హాయ్ అండి. సాయంత్రం ఏదైనా టేస్ట్‌గా స్నాక్ ఏదైనా తినాలనుకుంటున్నారా? అయితే ఈ చల్ల పునుగులు ట్రై చేయండి. చాలా బావుంటాయి. చల్ల పునుగులంటే సగ్గుబియ్యంతో చేసేవండి. ఇవైతే టేస్ట్ చాలా చాలా బావుంటాయి. ఏదైనా పచ్చళ్ళలో ముంచుకొని తినండి ఇంకా బావుంటుంది. ఇప్పుడు వీటిని తక్కువ ఆయిల్‌లో చక్కగా ఎర్రగా నూనె పీల్చకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక కప్పుతో సగ్గుబియ్యం వేసుకోండి. కప్పైనా, గ్లాసైనా కొలత మీ ఇష్టమండి. కాకపోతే ఏ గ్లాస్‌తోనో, ఏ కప్‌తో తీసుకుంటున్నామో అదే కప్‌తో పెరుగు వేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉండేటట్టు చూసుకోండి. బావుంటాయి పునుగులు. చక్కగా ఇదంతా కలిపేసుకోండి. కొంతమంది సగ్గుబియ్యాన్ని కూడా కడుగుతారండి ముందుగా. అయితే నేనిక్కడ కడగలేదు. మీరు కడుక్కోవాలి అనుకుంటే ఒకసారి కడుక్కొని వాటర్ అంతా బాగా తీసేసుకొని అప్పుడు పెరుగు వేసుకోండి. చక్కగా ఇలా మొత్తం అంతా కలపండి. కనీసం ఇది 2 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి. చక్కగా నానిపోయాయి. మీకు ఒకవేళ నానలేదు పొడి పొడిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇలా సగ్గుబియ్యం తీసి ఇలా నొక్కి చూస్తే ఇలా చూడండి మెత్తగా పిండిలా రావాలనమాట. అలా వస్తే మనకి పునుగులు పెర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, దీంతో పాటు కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇలా వేసేసాక ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరిపిండి వేసుకోండి. అలాగే వరిపిండితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసుకోండి. కొంతమంది మైదా వేస్తారండి. ఇలా గోధుమ పిండి వేసి చూడండి చాలా బావుంటుంది. అలాగే కొంచెం కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మైదా వేస్తే కొంచెం సాగినట్టు ఉంటుందండి. ఎందుకంటే మనకి సగ్గుబియ్యం కూడా కొంచెం సాగుతుంది కదా! మనం దాంతో పాటు మైదా ఏసామనుకోండి, ఇంకొంచెం సాగుతున్నట్టు ఉంటుంది. అందుకనే మీరు గోధుమ పిండి వేసుకోండి బావుంటుంది. గోధుమ పిండి వేయడం వలన మనకి పునుగు కూడా సాఫ్ట్‌గా పైకి సాఫ్ట్‌గా వచ్చి హీల్ అవుతుందండి. చక్కగా ఇదంతా బాగా కలిపేసుకోండి. పొడి పొడిగా ఏవైనా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. బ్యాటర్ ఎలాగ రావాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చక్కగా మొత్తం అంతా బాగా కలిపేయండి ముందు. బాగా కలిసినాక అప్పుడు మనం టెస్ట్ చేసుకోవాలి. మన ఛానల్‌లో మైదా పిండి పునుగులు కూడా ఉన్నాయండి. కావాలంటే లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. చూడండి. ఇలాగ కలిపిన తర్వాత ఇలా పునుగులు ఇలా డ్రాప్ చేస్తే ఇలా పడేటట్టు ఉండాలనమాట. అలా ఉంటే మనకి పిండి పెర్ఫెక్ట్‌గా కలుపుకున్నామని. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేయించుకుందాం. ఇక్కడ ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి. ఒక 2 ఇంచుల డెప్త్‌లో ఆయిల్ వేసుకోండి సరిపోతుంది. చిన్న కళాయి పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకొని, ఆయిల్ మీడియం హీట్‌లో ఉన్నప్పుడు కొంచెం టెస్ట్ చేయండి. చిన్నది వేసి టెస్ట్ చేసుకోండి. ఇలా బుడబుడ బుడుగులొస్తుంటే పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు అన్నీ కూడా వేసేసుకుందాం. ఆయిల్ కూడానండి మీడియం హీట్‌లోనే ఉంచుకోండి. లేదంటే పైకి రంగొస్తుంది. వచ్చిన వెంటనే లోన ఉడకకుండా ఉండిపోతాయి. ఇక్కడ మాత్రం మీరు చక్కగా గమనించుకోవాలి. ఎందుకంటే చాలామంది కలిపేసుకున్నాం కదా! ఇంక ఏసేసుకోవడమే ఇంకేముంది అనుకుంటారు. చూడండి వేయించేటప్పుడు కూడా ఇవి కొంచెం అడుగున స్టిక్ అవుతాయి. అందుకని ఒక నిమిషం పాటు ఆగి మనం కలుపుకోవాలి. చూడండి. చక్కగా ఇలాగా పైకి తేలాయి. ఈ విధంగా మీరు ఫ్రై చేసుకుంటే పునుగులు చక్కగా వస్తాయి. అసలైంది మీరిక్కడే జూడాలి. బ్యాటర్ కలిపేసుకోవచ్చండి కొలతల ప్రకారం. కానీ వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా కాన్సంట్రేట్ చేసి వేయించుకోవాలి. చూడండి. ఈ కలరొస్తే తీసేసుకోవచ్చు. చాలా వచ్చాయండి నాకైతే. అలాగే దీంట్లోకి నేను కొత్తిమీర, టమాటా పచ్చడి చేసుకొని తిన్నాను. చాలా టేస్ట్‌గా వచ్చింది. ఆల్రెడీ నేనది పోస్ట్ చేశాను వీడియోలో. కావాలంటే లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇలా వచ్చాక తీసేసుకొని వేడి వేడిగా తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.